హస్తనా సెంటర్లో పొలిటికల్ హీట్ పెంచేందుకు ఫ్యాన్ పార్టీ రెడీ అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వంపై రాజకీయ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. డిఎస్సీ నియామకాలు, అమరావతి, విశాఖ భూ కేటాయింపుల వంటి అంశాలపై ఫిర్యాదులు చేయబోతోంది. ఇంతకీ వైసీపీ స్ట్రాటజీ ఏంటి? కూటమిపై వైసీపీ ఫైట్ ఢిల్లీకి చేరింది. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు, అమరావతి నిర్మాణంలో అక్రమాలు, విశాఖలో భూ కేటాయింపులు, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అవినీతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసేందుకు వైసీపీ ఎంపీలు సిద్ధమయ్యారు. విశాఖపట్నంలో ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాల కోసం రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరం భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తున్నారని, స్థానిక టీడీపీ ఎంపీకి చెందిన విద్యా సంస్థకు ఏకంగా 5,000 కోట్ల రూపాయల విలువైన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారని ఆరోపించారు. అటు అమరావతి రాజధాని నిర్మాణంలోనూ బినామీలకు ఇష్టారాజ్యంగా భూ కేటాయింపులు చేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ భూ కుంభకోణాలపై సీబీఐ లేదా హైకోర్టు సెట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీలు. అమరావతి నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వైసీపీ ఎంపీలు. ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి 20,000కు పైగా ఖర్చు పెడుతున్నారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం చదరపు అడుగు నిర్మాణానికి 4,000కు మించి ఖర్చు పెట్టడం లేదు. ఈ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి జోక్యం చేసుకోవాలని కోరుతామన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 3,000 చిల్లర కడతాం చదరపు అడుగు, అదే విధంగా ఆఫీసులు వచ్చి 4,000 చిల్లర కడతాం. సో చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్డింగ్స్ పక్కనే ఏదైతే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, మేము ఇదే పార్లమెంట్లో చెప్పాం, 3-4 వేలు అవుతుంది, ఈరోజు చాలా డబ్బులు దుబారా చేస్తుంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే దాని పక్కనే కట్టే బిల్డింగ్స్ చదరపు అడుగు 20,000 కడతా ఉన్నారు. సో అది కూడా 50 లక్షల ఎస్ఎఫ్టీ, ప్రస్తుతం ఇంకొక 50 లక్షలు పిలుస్తా అంటున్నారు. డిఎస్సీ నియామకాల్లో నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు వైసీపీ ఎంపీలు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని చెబుతున్నారు. పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో భారీ దోపిడీ జరుగుతోందని కూడా ఆరోపించారు. గతంలో చంద్రబాబుపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్, మైనింగ్, లిక్కర్ కేసులను అధికార బలంతో మాఫీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో ప్రధాని, హోంమంత్రి, సీబీఐ డైరెక్టర్కు లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు వైసీపీ ఎంపీలు. ఇదే సమయంలో విజయవాడ కృష్ణలంక పరిధిలో సాయి కృష్ణ, క్రాంతికుమార్ అనే యువకుల హత్యల వెనుక ఉన్న నిజాలను బయటికి తీయాలని బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతుందని తేల్చి చెప్పారు. ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ తరఫున నిలబడి పోరాటమే చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చాము. నిన్న మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే బాడీ లేదు, మనిషి లేడు, ఏం లేరు. కోర్టులో వాళ్ళ పేరెంట్స్ పిటిషన్ ఇస్తే 29వ తారీఖు లోపల కోర్టు ప్రొడ్యూస్ చేస్తామని కోర్టులో చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థను కూడా ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో చేసిన పోరాటాలు సక్సెస్ అయ్యాయని వైసీపీ నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగేలా చేయాలని వైసీపీ అనుకుంటోంది.